ఒక్క గన్ కూడా పేలలేదు. ఒక్క మిసైల్ గాల్లోకి లేవలేదు. కానీ ఆసియా మహాసముద్రంలో ఇప్పుడు జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఒక అహంకార మహాశక్తి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. చైనా వేసిన కోట్ల అడుగుల కుట్రలను కేవలం ఒక్క మాస్టర్ ప్లాన్తో భారత్ ఎలా మట్టి కరిపించింది? బీజింగ్ నిద్రను పూర్తిగా కరిగించేసిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? యుద్ధభూమిలో సైనికుల కాళ్ళ చప్పుడు వినిపించదు. ఒక్క బాంబు పడకుండా ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఒక అహంకార మహాశక్తిని మోకాళ్ళ మీదకు తెచ్చేవచ్చే అంటే నమ్ముతారా? హాలీవుడ్ సినిమాల్లో చూసే ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? కానీ ఇది సినిమా కాదు. ఈ క్షణాన ఆసియా ఖండపు గుండెల్లో అత్యంత రహస్యంగా పకడ్బందీగా నడుస్తున్న ఒక సైలెంట్ గ్లోబల్ వార్. ట్యాంకులు, యుద్ధ విమానాలకు అతీతంగా కేవలం రోడ్లు, ఓడరేవులు, వాణిజ్య మార్గాలే ఆయుధాలుగా సాగుతున్న ఈ మహాయుద్ధంలో అసలు తెర వెనుక జరుగుతున్న హై వోల్టేజ్ డ్రామా ఏంటి? చైనా కోట్లతో కట్టిన కోటలను మన భారత్ ఎలా కూల్చేస్తుంది? ఆ ఉత్కంఠభరితమైన రహస్యం ఇప్పుడు మీకోసం. చైనా ఎప్పుడు తన డబ్బు బలంతో పూర్తిగా ఆసియాను తన గుప్పెట్లోకి తీసుకోవచ్చని భావించింది. చిన్న దేశాలను కొనేయగలనని అనుకుంది. కానీ ఈరోజు బీజింగ్లో కూర్చున్న జీ జిన్పింగ్కి నిద్ర కరువైంది. ఆయన నుదిటిపై చెమట పడుతుంది. ఎందుకంటే భారత్ అత్యంత నిశ్శబ్దంగా ఒక వల పన్నింది. అది చైనా యొక్క దశాబ్దాల నాటి అహంకారాన్ని పూర్తిగా తునాతునకలు చేసింది. రాత్రికి రాత్రే అసలు ఏం జరిగిందని మీరు ఆలోచిస్తుండొచ్చు. భారత్ ఒక అద్భుతమైన ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఇది సాధారణ రోడ్డు కాదు. ఇది భారతదేశపు కొత్త బ్రహ్మాస్త్రం. చైనా ఎప్పుడు భారత్ను చుట్టుముట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు భారత్ అదే ఆటలో చైనాకు గట్టి బదులిచ్చింది. దాంతో చైనా ఎలా స్పందించాలో అర్థం కాక సతమతమవుతుంది. చైనా ప్రపంచానికి తన బెల్ట్ అండ్ రోడ్ అబద్ధపు కలలను చూపుతున్నప్పుడు మన భారత్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయింది. మేము ఎలాంటి ఆర్భటాలు చేయలేదు, ఎలాంటి అబద్ధపు హామీలు ఇవ్వలేదు. మన దేశం కేవలం గ్రౌండ్లో అలాంటి పని చేసి చూపించింది. అది దక్షిణ తూర్పు ఆసియా సరిహద్దుల రూపురేఖలనే మార్చేయడం ప్రారంభించింది. అసలు ఈ ప్రాజెక్టులో ఏముంది? ఇది రాత్రికి రాత్రే బీజింగ్ నిద్రను ఎలా భగ్నం చేసింది? భవిష్యత్తులో చైనా మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేలా భారత్ నిజంగానే ఏదైనా ఒక నిశ్శబ్ద ఎత్తుగడ వేసిందా? అమెరికా, జపాన్ లాంటి సూపర్ పవర్స్ను సైతం విస్మయానికి గురిచేసిన భారతదేశపు సీక్రెట్ ప్లాన్ ఏంటి? అసలు కథను అర్థం చేసుకోవడానికి ముందుగా మనం చైనా అహంకారాన్ని అర్థం చేసుకోవాలి. చైనా ప్రపంచమంతా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ మరియు పాకిస్తాన్తో కలిసి సిపిఈసి కారిడార్ ప్రపంచ తలరాతను మారుస్తాయని గొప్పలు చెప్పుకుంది. చైనా నేలలా డబ్బులు ఖర్చు పెట్టింది. ప్రపంచానికి పెద్ద పెద్ద తీపి కళలు చూపించింది. ప్రపంచంలోని పెద్ద చిన్న దేశాలన్నిటికీ చైనా తమ పాలిట దేవుడై వచ్చాడనిపించింది. కానీ నేడు అసలు నిజం చూడండి. నేడు చైనా మరియు పాకిస్తాన్ సిపిఈసి పరిస్థితి ఏమిటి? పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రతిరోజు చైనా ప్రాజెక్టులపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతుంది. అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. నిత్యం దాడులు జరుగుతున్నాయి. మరియు చైనా ఇంజనీర్లు ప్రాణ భయంతో పనులను మధ్యలోనే వదిలి పారిపోతున్నారు. పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పాకిస్తానే స్వయంగా గిన్నె పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతుంది. మరియు చైనా ప్రాజెక్ట్ అక్కడ ఒక జోక్లా మిగిలిపోయింది. చైనా అసలు రూపం ఏమిటి అంటే అది అభివృద్ధి పేరుతో దేశాలను రుణ ఊబిలో ఇరికించింది. శ్రీలంక ఉదాహరణ తీసుకోండి. చైనా శ్రీలంకకు ఎంత అప్పు ఇచ్చిందంటే, ఎంతలా దోచుకుందంటే నేడు ఆ దేశం పూర్తిగా దివాలా తీసింది. వారి హంబన్టోట ఓడరేవును చైనా తన స్వాధీనంలోకి తీసుకుంది. ప్రపంచంలోని అనేక దేశాలకు ఇప్పుడు చైనా ఈ కుట్ర అర్థమైంది. చైనాతో వెళ్ళడం అంటే తమ స్వేచ్ఛను తాకట్టు పెట్టడమేనని అందరికీ తెలిసిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో మన భారత్ పూర్తి భిన్నమైన మార్గంలో నడుస్తుంది. దేశాలను రుణ ఊబిలో తెంచకుండా వాటిని పరస్పరం అనుసంధానించే ఒక మార్గం అది. భారత్ తన దౌర్జన్యాన్ని ప్రదర్శించకుండా స్నేహ హస్తాన్ని చాచింది. ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయకుండా వారితో కలిసి పనిచేసే ప్రణాళికను రూపొందించింది. భారతదేశపు ఈ సరైన నిజమైన నమూనా నేడు చైనాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ దేశాలన్నీ భారత్తో కలిసిపోతే తన నకిలీ ఆధిపత్యం పరిస్థితి ఏంటనే భయం చైనాను వెంటాడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కథ భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీతో మొదలవుతుంది. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. ఒకానొక కాలంలో మన ఈశాన్య రాష్ట్రాలను కేవలం సరిహద్దు ప్రాంతాలుగా మాత్రమే చూసేవారు. ఢిల్లీలో కూర్చున్న ఎంతోమంది నాయకులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అక్కడ మంచి రోడ్లు లేవు. వెళ్ళడానికి సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చెడ్డదారుల కారణంగా
అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు మన ఈశాన్య ప్రాంతం భారత్కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, దక్షిణ తూర్పు ఆసియాకు ప్రవేశ ద్వారంగా మారింది. అక్కడ వేగంగా కొత్త రోడ్లు రూపుదిద్దుకుంటున్నాయి, బలమైన వంతెనలు నిర్మించబడుతున్నాయి మరియు సరిహద్దు ప్రాంతాలు అత్యాధునికంగా మార్చబడుతున్నాయి. ఇదే కోవలో భారత్ ఏ ప్రాజెక్టుపై అయితే పనిచేస్తుందో అదే ఇండియా మయన్మార్ థాయిలాండ్ హైవే. ఇదొక సాధారణ రోడ్డు కాదు. ఈ హైవే నేరుగా భారత్ను ఆసియాలోని పెద్ద మార్కెట్లతో అనుసంధానం చేయబోతుంది. ఈ హైవే మణిపూర్లోని మోరే నుండి ప్రారంభమై మయన్మార్ మీదుగా థాయిలాండ్లోని మాయి సాట్ వరకు వెళ్తుంది. ఆలోచించండి, ట్రక్కుల్లో నిండుగా భారతీయ వస్తువులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా థాయిలాండ్కు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దీని అర్థం మన ఈశాన్య ప్రాంత రైతులు, చిన్న వ్యాపారులు మరియు పారిశ్రామికవేత్తల వస్తువులు నేరుగా విదేశాలకు చేరుకుంటాయి. వాణిజ్యం అత్యంత వేగంగా సాగుతుంది. రవాణా ఖర్చు సగానికి తగ్గిపోతుంది. లక్షలాది మంది యువకులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏ ప్రాంతాలైతే ఒకప్పుడు వెనకబడినవిగా భావించబడ్డాయో అవి ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి అతిపెద్ద కేంద్రాలుగా మారబోతున్నాయి. భారత్ కేవలం ఒక రోడ్డును నిర్మించలేదు, మొత్తం ఆసియాకు ఒక లైఫ్ లైన్ని సిద్ధం చేసింది. ఇప్పుడు భారత్ పెట్టిన ఈ భారీ పెట్టుబడి మరియు ఆలోచన కేవలం వ్యాపారాన్ని పెంచుకోవడానికి మాత్రమే అనుకుంటే మీరింకా పూర్తి చిత్రాన్ని చూడలేకపోయినట్లే. ఏ యుద్ధంలోనైనా లేదా ఏదైనా పెద్ద ప్రమాద సమయంలో కేవలం ఆయుధాలు మాత్రమే సరిపోవు. మన సైన్యం ఎంత వేగంగా తమ ఆయుధాలను, సైనికులను మరియు నిత్యావసరాలను బోర్డర్కు చేర్చగలదనేదే అత్యంత కీలకం. భారతదేశపు ఈ కొత్త హైవే మరియు కనెక్టివిటీ నెట్వర్క్ భవిష్యత్తులో మన సైన్యానికి ఒక అతిపెద్ద గేమ్ చేంజర్గా మారబోతుంది. గతంలో మన సైనికులు భారీ సామాగ్రిని, యంత్రాలను ఈశాన్య ప్రాంతానికి చేరవేయడానికి వారాల తరబడి సమయం పట్టేది. దారులు ఎంత అధ్వాన్నంగా ఉండేవంటే సైనిక కదలికలు చాలా మందకొడిగా సాగేవి. కానీ ఇప్పుడు ఈ కొత్త విశాలమైన రోడ్లు అండ్ బలమైన వంతెనల సహాయంతో ఈ పని చాలా వేగంగా జరగనుంది. సైన్యం కదలికలు ఎంత వేగంగా ఉంటాయంటే శత్రుదేశం ఆలోచించడానికి లేదా కుట్ర పన్నడానికి కూడా సమయం దొరకదు. అంతేకాదు, భారత్ కేవలం ఒక మార్గంపైనే ఆధారపడి లేదు. మన ప్రభుత్వం చాలా చురుగ్గా మరో వల పన్నుతుంది. రోడ్లతో పాటు భారత్ సముద్ర మరియు నదీ మార్గాలపై కూడా అత్యంత వేగంగా పనిచేస్తుంది. మయన్మార్లో భారత్ నిర్మిస్తున్న సిట్వే పోర్ట్ 1 మరియు కలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఈ మాస్టర్ ప్లాన్లో భాగమే. దీని అర్థం ఒకవేళ రేపు యుద్ధ వాతావరణం ఏర్పడి శత్రువులు రోడ్డు మార్గాన్ని దిగ్బంధించే ప్రయత్నం చేస్తే మన సైన్యం సముద్ర మరియు నదీ మార్గాల ద్వారా వెంటనే రవాణా సాగించగలదు. దీన్నే పర్ఫెక్ట్ బ్యాకప్ ప్లాన్ అంటారు. ఒక మార్గం మూసుకుపోతే మరొకటి సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలో అసలైన ప్రభావం కేవలం ఆయుధాల ప్రదర్శనతో రాదు. ఎవరినైతే నమ్మవచ్చో ప్రపంచం వారినే గౌరవిస్తుంది. చైనా ప్రపంచవ్యాప్తంగా డబ్బు పంపింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టింది, కానీ దానితో పాటు వివాదాలు, మోసం మరియు రుణ ఊబిని కూడా అందించింది. కానీ నేడు భారత్ ప్రపంచం ముందు ఒక బలమైన నిజమైన మిత్రుడిగా నిలబడింది. ఇది అందరి అభివృద్ధికి తోడుంటుంది, కానీ ఎవరిని మోసం చేయదు. మన ఈ ప్రాజెక్ట్ మరియు ఈశాన్య ప్రాంత నెట్వర్క్ 100% పూర్తయినప్పుడు దక్షిణ తూర్పు ఆసియాలోని అనేక దేశాలతో భారతదేశ సంబంధాలు ఎంత బలపడతాయంటే వాటిని విడదీయడం చైనా తరం కాదు. అందుకే నేడు అమెరికా, జపాన్ మరియు ఆసియన్ దేశాలన్నీ భారత్ అడుగులను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎలాంటి యుద్ధం చేయకుండానే భారత్ తన ప్రభావాన్ని అంతలా ఎలా పెంచుకోగలిగిందని ప్రపంచం మొత్తం విస్మయానికి గురవుతుంది. విదేశీ రక్షణ నిపుణులు కూడా ఈ హైవే కేవలం తారు, సిమెంట్ రోడ్డు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఆసియాకు భారత్ను అసలైన నాయకుడిగా మార్చే దూరదృష్టి ఉంది అని అంగీకరిస్తున్నారు. ఈ ప్రణాళిక అంతా అనుకున్నట్లుగా జరిగితే భవిష్యత్తులో ఆసియా ట్రేడ్ అండ్ డిప్లొమసీ బీజింగ్ కనుసన్నలలో కూడా ఢిల్లీ ఆదేశాల మేరకే నడిచే రోజు ఎంతో దూరంలో లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, భవిష్యత్తులో భారతదేశపు ఈ అద్భుతమైన ప్రణాళిక చైనా గర్వాన్ని పూర్తిగా అణిచివేస్తుందని మీరు భావిస్తున్నారా? భారతదేశపు ఈ నిశ్శబ్ద మాస్టర్ స్ట్రోక్ ఆసియా భవిష్యత్తును మారుస్తుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.